తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నిజం గెలవాలి యాత్ర 2.0 చెప్పుకోవచ్చు. ఏదైతే చంద్రబాబు అరెస్టు తర్వాత విడుదల నేపథ్యంలో కొద్ది గ్యాప్ వచ్చింది. తాజాగా ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో యాత్ర ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఈ దవలపేట గ్రామంలోనూ ఇక్కడ అశీర్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని జీర్ణించుకోలేక గతంలో మరణించారు. ప్రస్తుతం వారి కుమారుడు అభిషేక్ ఉన్నారు. గతంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన చోటు చేసుకుందో ఆయన మాటల్లో తెలుసుకుందాం. చాలా బాధాకరమైన సంఘటన. ఆ సమయంలో ఏం జరిగింది అసలు అప్పట్లో? ఏమంటే డాడీ ఏంటి ఎక్స్ఆర్మీ అండి, 28 years సర్వీస్లో ఉన్నారు. సర్వీస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇంకా రాజకీయాలు, ఎందుకంటే తాతయ్య 1983 నుంచి టీడీపీ వచ్చినప్పటి నుంచి అదే పార్టీ అంటూ తాతయ్య, పెద్దనాన్నలు, డాడీ అందరూ ఇంకా అదే పార్టీ అని ఉండేవారు. డాడీ ఏంటి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆయన ఏంటి నీతి సంఘాల అధ్యక్షులుగా కూడా చేశారు. బాబాయ్ కూడా ఇక్కడే మాజీ సర్పంచ్, ఆయన కూడా. ఈయనేంటి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం, ఎందుకంటే ఆయన విజన్కి డాడీ చాలా పెద్ద ఫ్యాన్. ఆయన ఆలోచనలు అది చాలా మెచ్చుకునేవారు. ఎప్పుడైతే ఇలా అక్రమంగా అరెస్ట్ జరిగినప్పటి నుంచి చాలా చింతిస్తున్నారు. ఏంటి ఇంత మంచి ఆయనకి ఇలా జరుగుతుంది ఆవేదన. యాక్టివ్గా కూడా చాలా పార్టిసిపేట్ చేసేవారు. అప్పుడు కూడా ఏవో నిరసనలు ఏవో జరిగితే మాత్రం నేను ఉంటాను అని చెప్పి చాలా వెళ్తూ కుమిలిపోయేవారు, బెయిల్ కోసం కానీ ఏ విధంగా కానీ. అలా ఒక్కసారి అలాగా అవ్వడం మాకు కొంచెం తీరని లోటులానే ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎన్నో రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు అరెస్ట్ 20 days కండి. ఈలోపు ఆరోగ్య సమస్యలు లాంటివి, ఆరోగ్యం అంటే ఎక్కువ ఒత్తిడి ఫీల్ అయ్యారు. ఎప్పుడైనా సరే రాగానే న్యూస్ ఛానల్ ఆన్ చేయడం, అట్లా ఏమైంది, కోర్టు గురించి తీర్పు ఎలా వస్తుంది ఏంటి, ఇదే ప్రతిరోజు ఇదే ఇంకా డాడీ ఆలోచన. వచ్చారంటే ఖచ్చితంగా న్యూస్ ఛానల్ ఆన్ చేయడం, మన చంద్రబాబు నాయుడు గురించి ఏమైనా న్యూస్ అప్డేట్ వచ్చిందా, ఆయనకు అనుకూలంగా ఏమైనా తీర్పు వచ్చిందా, ఇదే తెలుసుకునేవారు. పార్టీ అధినేత కోసం తీవ్ర స్థాయిలో మీ నాన్నగారికి మనసు కలిసిపోయింది, ఏకంగా ప్రాణాన్ని కోల్పోయారు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక పార్టీ కోసం ఎంత స్థాయిలో మీ నాన్నగారు ఇదయ్యారు? పార్టీ కోసం ఆయన ఉన్న అభిమానం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. అది మాత్రం వాళ్ళు కూడా అలాగే విలువిచ్చి ఒక పార్టీ అధినేత వైఫ్ అయి ఉండి ఒక చిన్న కార్యకర్తకి ఎలా పరామర్శకు రావడం కూడా గొప్ప విషయమే. ఈయన ఎంత అభిమానించారో వాళ్ళు కూడా కార్యకర్తలకు అంతే అభిమానిస్తున్నారు. అది మాత్రం బాగా అర్థం అవుతుంది. మేము ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మొత్తానికి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, నేను ఏమనుకోవద్దు. నాన్నగారు చనిపోయారు, ఆ తర్వాత మీ ట్రావెల్ టీడీపీతో కంటిన్యూ అవుతుంది, ఎలా ఫాలో అవుతుంది? అది ఫ్యూచర్లో ఖచ్చితంగా కంటిన్యూ అవుతామండి. ఎందుకంటే బాబాయ్ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు, ఆయన ప్రెసిడెంట్లా ఉన్నారు. బాబాయ్కి మా సైడ్ నుంచి ఎటువంటి సపోర్టు అవి ఆయనకు కావాల్సినవన్నీ మేము మా ఫాదర్ తరఫున అలా మేము కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. ఇది మొత్తానికి నిజం గెలవాలి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అమ్మ కూడా ఉన్నారు. ఈరోజు ఏదైతే భువనేశ్వరమ్మ ఇక్కడ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆవిడ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, భువనేశ్వరమ్మ ఈరోజు పర్యటనకు వస్తున్నారు. చాలా ఘోరంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. ఆ అన్యాయం, ఆ దౌర్జన్యం చూసి చాలామంది ప్రజలు, అందులో పార్టీ నాయకులు, పార్టీ అంటే ప్రాణం పెట్టేవారు చనిపోవటం జరిగింది. అలాంటి బయలుదేరడం, కొన్ని గ్రామాలకి వెళ్ళడం కూడా జరిగింది. భగవంతుని దయ వల్ల శ్రీకాకుళం వచ్చేటప్పుడు ఆయనకి విజయనగరంలో ఉండగానే బెయిల్ వచ్చిందని తెలిసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అందుకనే ఈరోజు మళ్ళీ వచ్చి వీరందరికీ వారి తరపున సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీరు చెప్పారమ్మా సహాయ సహకారాలు, కానీ ఏదైతే యాత్ర మధ్యలో రెజ్యూమ్ అవ్వగానే కేవలం అరెస్ట్ అయిపోయిన తర్వాత హడావిడి తగ్గిపోయింది, విడుదలైన తర్వాత అని చెప్పేసి వైకాపా నాయకులు మిమ్మల్ని విమర్శించిన పరిస్థితి. వాళ్ళు దేన్ని విమర్శించరండి, వాళ్ళు ప్రతిదాన్ని విమర్శిస్తారు, నడిచే నడకని విమర్శిస్తారు. ఆయన 53 రోజులు ఉండి విడుదలయ్యేటప్పటికి ఆయన పరిస్థితి ఏంటి, అనారోగ్య పరిస్థితి. ఆ కారణంగా ఆయన ఉంటే ఆవిడ ఎలా అండి తిరుగుతారు? అందుకే ఇది మొత్తానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నేడు 6 కుటుంబాల్లో నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్టు జీర్ణించుకోలేక ఏదైతే ఈ ఉమ్మడి చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వారిని ఏదైతే చంద్రబాబు నాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 6 కుటుంబాలను అయితే పరామర్శించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.